ఒక నిండు ప్రాణాన్ని మనం కాపాడలేకపోయాం. కోట్ల మధ్య పుట్టి డబ్బు ప్రేమ ఎక్కువ చచ్చిపోలేదు ఆవిడ. సొసైటీలో తన స్థానం ఏంటో తెలుసుకొని భయపడి ఆ భయంతో చచ్చిపోయింది ఆవిడ. తనతో పాటు తన బిడ్డ బతుకుడు తనకు భారమై బిడ్డ మీద ప్రేమను చంపుకొని మరీ చచ్చిపోయింది ఆవిడ. ఇప్పటికైనా నీకు అర్థమవుతుంది ఒక నార్మల్ మనిషి బతకడం ఎంత కష్టమో? అరే ఏంటి సూసైడ్ సూసైడ్ సూసైడ్? పరీక్షలో ఫెయిల్ అయితే సూసైడ్, అమ్మా నాన్న తిడితే సూసైడ్, లవ్ లో ఫెయిల్ అవుతే సూసైడ్, మొగ్గు టీవీ రిమోట్ పోలేదని సూసైడ్, పంత నెగ్గకపోతే సూసైడ్. అరే మీకు సూసైడ్ తప్పని తెలీదా? రే మనిషిగా పుట్టడం అన్నదే ఒక వరం. ఆ వరాన్ని ప్రతి క్షణం సెలబ్రేట్ చేసుకుంటూ ఎంజాయ్ చేయాలి, కానీ ఇలా వచ్చిపోయే మబ్బుల్లాంటి బాధల కోసం చచ్చిపోవడానికి కాదు మనిషిగా పుట్టింది. చూడు, చచ్చి సాధించేదేం లేదు, బతికి నలుగురికి ఉపయోగపడాలి. ఇంత జరిగిన తర్వాత కూడా నేను ఇంకా చస్తాను నువ్వు మొండు పట్టుదలకు పోతే నిన్ను పుట్టించిన ఆ దేవుడు కూడా నేను క్షమించాడు. ఆలోచించు. ఏంటి గూడ్సా? సింహాద్రి ఎక్స్ప్రెస్ వెళ్ళేదాకా దేనికి సిగ్నల్ ఇవ్వను. ఆపేయి దీన్ని ఇక్కడ, దాన్ని పంపేయి. ట్రైన్ నంబర్ 7240 విశాఖపట్నం నుంచి గుంటూరు వెళ్ళవలసిన సింహాద్రి ఎక్స్ప్రెస్ మరికొద్ది సేపట్లో వచ్చి. అరే ఛాయ్ ట్రైన్ వస్తానదిరా, కత్తులు తీసుకొని ప్లాట్ఫామ్ మీద పండి. ఆ పోతుల మల్లారాయుడు గారు యా డబ్బాల జిందిగిరా ఏసేను కొడుకును. ఇన్నాళ్ళ గుర్తొచ్చానా వాన, నువ్వు వస్తానంటే నేను ఇప్పుడు కట్టట్టుకుని సింహాద్రి కూడా వచ్చేస్తుంది, ఇంకా రావా? 2 గంటలైందిరా నువ్వు లోపలికి వెళ్ళి రిలీజ్ కడుపులో ఉండేదంతా కూడా టోటల్ గా రిలీజ్ అయిపోయింది. వద్దుడా ఈ నెల్లాళ్ళ దాకా రాడనుకున్నాను. ఇలాంటి రోజుకొకటి తగిలితే చాలు కాంట్రాక్ట్ క్లీనర్ అయిపోతాను. ఏంటండి ట్రైన్ లేట్ అంటే కంగారు పడ్డారు, ఇప్పుడు ట్రైన్ వస్తుందంటే కొంచెం కూడా సంతోషం లేదు? చనిపోయిన రోగికి వైద్యము చేసిన యామి ప్రయోజనము శిశువా? కొంచెం క్లియర్ గా చెప్పండి సార్. ఈ దినము నా పెండ్లి దినము. నా పెండ్లి అయ్యి ఇప్పటికి 7 సంవత్సరములైనది. కానీ యామి ప్రయోజనము ఉద్యోగరీత్యా నాకు క్యాంపులు ఎక్కువగుట వలన నా భార్యతో ఇంతవరకు హనీమూన్ కాదు కదా, శోభనము కూడా జరిగి ఉండలేదు. అయ్యో, ఆమె మాత్రము ఎంతకాలము సహించును? చూచినది 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 చివరకు వేసినది. ఏం వేసింది సార్? కోర్టులో విడాకులకు కేసు వేసినది. ఈ దినము ఆఖరి వాయిదా. నేటి మధ్యాహ్నము 3 గంటల లోపు కోర్టులకు వెళ్లి నా భార్యకు క్షమాపణ చెప్పి నా జీవితమును చిగురింపజేసుకునవలననుకుంటుంది. కానీ ఇచ్చటనే 3 అయినది. ఈ పాటికి కోర్టు నా భార్యకు విడాకులు మంజూరు చేసియే ఉండును. సార్ మీరు బాధపడకండి సార్, మన ప్రభు దయగలవాడు, ఎవ్వరికీ అన్యాయం చేయడు. మీరు ఇప్పుడు ఎలాగైతే మీ మనసు మార్చుకున్నారో మీ భార్య కూడా తప్పకుండా తన మనసు మార్చుకుని ఉంటది. మీరు ఒక్కసారి ఇంటికి వెళ్ళి చూడండి, మీ భార్య హ్యాపీగా పరిగెత్తుకుంటూ మీ దగ్గరకు వస్తుంది. శిశువా, ఇప్పటి వరకు అంతయును నీ టంగు చెప్పినట్లే జరిగి ఉన్నది. నీ టంగుతో నన్ను రీఛార్జ్ చేసి ఉన్నావు. నిజముగా అట్లే జరిగినచో నేను ప్రతిదినము నీ పేరుతో ప్రార్థన చేసేదను, నీ టంగు పేరుతో కూడా ప్రార్థన చేసేదను శిశువా. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్ సార్. ధన్యవాదములు శిశువా. నా బ్యాగ్ ఎక్కడ పెట్టాను? మేడం, ఇదిగో మీ బ్యాగ్. థ్యాంక్స్ అండి. మీరు అనుకున్నట్టు నేను జెంటిల్మెన్ కాదు, నేను దొంగని. ఇదిగోండి నా ఫోటో. మీరు సూసైడ్ లెటర్ రాస్తుంటే వెనక నుంచి చదివాను. ఆ షాపోడికి మీరు డబ్బులు ఇస్తుంటే మీ బ్యాగ్ కాజేయాలనుకున్నాను. నేను కనిపించిన ప్రతిసారి మంచివాడు అని నాలో మార్పు తీసుకొచ్చారు. ఈ రోజు నీ దొంగతనం మానేసి కష్టపడి బతుకుతాను. ఈ రోజు నిన్ను అదృష్టం వరిస్తుంది. నువ్వు నన్ను వరించు. ఏమండి, ఈ డబ్బుతో ఏదైనా వ్యాపారం చేసుకుని హ్యాపీగా ఉండండి. ఒరే యమదొంగ, నేను అప్పటి నుంచి చెప్తూనే ఉన్నానా అదృష్టం నిన్ను వరిస్తుంది అని. నన్ను నీతో తీసుకెళ్ళరా, ఇక్కడ ఉంటే ఎవరైనా తొక్కేస్తారు. నువ్వు నా దగ్గర ఉన్నప్పుడు అదృష్టం వరించలేదు. నువ్వు ఇక్కడే రెస్ట్ తీసుకో, ఓకే?
మొత్తానికి మనిషి అనిపించావు. వాడు ఎస్ఐ డబ్బులు వస్తాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాడు దిగంగానే వాడి నెత్తి మీద నా కత్తి పడాలా. ప్రభువా స్తోత్రము. ఐరన్ టంగ్ అనుకున్న ఆ బాలుని నాలుక గోల్డెన్ టంగు చేయము తండ్రి, చేయము తండ్రి. వారిని ఏమప్పా బండరాయుడు, క్షమించమని కాళ్ళ మీద పడాలన్నా ఏంది? క్షమించేశానులే, ఇక నీకు నాకు గొడవలు ఏం లేవు. అయ్యో బండరాయుడు, నీ నుదుటి రక్తమా? ఏయ్ పదండ్రా, మనం మన బండరాయిని రక్షించుకోవాలా. పదండి, వెంటనే హాస్పిటల్ తీసుకెళ్దాం. ఒరేయ్, నువ్వు చేసిన పనికి భయపడి చచ్చాను రా, కానీ నువ్వు పంచలాగడం వల్ల ఇద్దరు ఫ్యాక్షనిస్టులు ఒకటయ్యారా. మంచి పని చేసావురా. మరేమనుకున్నావు డాడీ, నేను నీ కొడుకుని. ఆ విషయం మీ అమ్మని అడుగుదాం రా. సార్ సింహాద్రి ఎక్స్ప్రెస్ వచ్చేసింది సార్. ఒక్కెట్టినోడు ఈ పాటికి ఏ భోగిలోనే ఎక్కేసి ఉంటాడు. ఇక వాడి గురించి వెతకడం వేస్ట్. రండి వాడిని పట్టుకోవడం మీ వల్ల కాదురా, నేనే వెళ్ళి పట్టుకుంటారు. వస్తున్నారా, నేను వదిలిపెట్టడా వస్తున్నా వస్తున్నా. ఆయన పట్టుకోకుంటే మళ్ళీ ఈ స్టేషన్ లో అడుగు పెట్టినాం. ఆయన పట్టుకుంటారా ఏడీడు కనపడ్డే. రామ్, నువ్వెక్కడం లేదేంటి? నేను ఎక్కాల్సిన ట్రైన్ ఎప్పుడో వెళ్ళిపోయింది. మరి అప్పుడు ఎందుకు ఎక్కలేదు? సూసైడ్ చేసుకోబోతున్న ఒక అందమైన అమ్మాయిని కాపాడదామని, ఈ చంటోడిని తన అమ్మకు అప్పగిద్దామని. కానీ నేను రెండిట్లో ఫెయిల్ అయిపోయా. రేపు జాబ్ కోసం అమెరికా వెళ్ళాలి కదా. మీ ఇద్దరి కోసం ఈ ప్రయాణాన్ని ఆపుకున్నాను, ఈ చంటోడి కోసం అమెరికా ప్రయాణాన్ని ఆపుకోలేనా? ప్రయాణికులకు విజ్ఞప్తి, విశాఖపట్నం నుంచి గుంటూరు వెళ్లవలసిన సింహాద్రి ఎక్స్ప్రెస్ బయలుదేరుటకు సిద్ధముగా ఉన్నది. మనం పెళ్లి చేసుకుందాం. వీడికి అమ్మగా నేను, నాన్నగా నువ్వు ఉందాం. ఇక మీదట మనకు పిల్లలొద్దు, వీడు మనకి చాలు. వైదేహి సూసైడ్ చేసుకోవట్లేదంట, వైదేహి సూసైడ్ చేసుకోవట్లేదంట, వైదేహి సూసైడ్ చేసుకోదంట. సూసైడ్ క్యాన్సల్. ఆల్ ది బెస్ట్. బై బై. బండి వెళ్ళిపోతుంది, ఒకసారి కనపడరా.
నేనే వేసింది. నన్ను కొట్టుకోండి, ఇక్కడ ఉన్నాడు, పట్టుకోండి రాయ్. ఇటు మళ్ళీ రాయి తీశాడు రాయ్. అబ్బా! హాస్పిటల్ తీసుకెళ్దాం. పోయినట్టున్నాడు. అలాగే ఇంకా డైరెక్ట్ గా మార్చికే గోవిందా, గోవిందా.